ఈ లోకంలో ఒక మనిషి మాటకి ఇచ్చే విలువ దేవుని మాటకి ఇస్తున్నావా? ఎవరైనా ఇక్కడికి వెళ్దామో అక్కడికి వెళ్దామో ఆడికి రా ఈడికి రా అంటే తల వంచుకొని వెళ్ళిపోతావు కదా. నీ బంధువుల మాట వింటావు, నీ ఇరుగు పొరుగు మరి వాటి వింటావు, నీ భార్య మాట, నీ పిల్లల మాట, నీ తల్లిదండ్రుల మాట, వారందరి మాటలు వినే నువ్వు మరి దేవుని మాట ఎందుకు వినట్లేదు? దేవుడు అందరినీ సృజించాడు కదా. ఆయన సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన మాట వినక ఇదిగో నువ్వెందుకు అంత కండకావరాన్ని చూపిస్తున్నావు? ఎందుకు అంత పొగరుతో తలెగరేస్తున్నావు? సో జాగ్రత్త. దేవుడు తన దాసుల ద్వారానో తన బిడ్డల ద్వారానో ఎవరో ఒకరి ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ఆ మాటల ద్వారా పలకరిస్తున్నాడు. ఆ మాటలకు లోబడు, ఆ మాటలకు తల వంచు, ఆ మాటలకు నువ్వు దాసోహం అయిపో. అంతేకాని పొగరుతో తల ఎగరేయకు. ఎప్పుడు ఆ మాటలకు వ్యతిరేకంగా వెళ్ళకు. దేవుని సన్నిధికి రా, దేవుని మాటలు విను, దేవునికి